హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీ ముచ్చట్లు. హాయ్ అండి, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీ అందరూ వినాయక చవితి బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో నేను ఈ వీడియోలో మేము వినాయక చవితి ఎలా చేసుకున్నాము అనేది మీకు చూపించబోతున్నా. నేను ఫెస్టివల్కి ఒక 2 days ముందు నుంచే డెకోర్ అనేది స్టార్ట్ చేసేసాను. సో ఫస్ట్ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టాను. దాని తర్వాత ఫస్ట్ బ్యాక్ డ్రాప్ అంతా మనము గార్లాండ్స్తో రెడీ చేసాము. అండ్ దాని తర్వాత అక్కడక్కడ లోటస్ ఫ్లవర్స్ అంటించాను. దాని తర్వాత ఒక ఆర్చ్ లాంటిది చేస్తున్నాను. సో ఈ ఆర్చ్ లాంటిది దేవుడు బ్యాక్ పెడదాము అని. ఇది అయిపోయాక నెక్స్ట్ డే మనం వంటలు అవన్నీ చేసుకోవాలి కదా. సో దేవుడికి పెట్టే వంటలు అవన్నీ చేయాలి కాబట్టి ఈ స్టవ్ అదంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో దట్ రేపు మార్నింగ్ మనం దేవుడికి కావాల్సిన ఏవైతే దేవుడికి ప్రసాదం కింద పెడతామో అవన్నీ మనం రెడీ చేసుకోవచ్చు. దీంతోపాటు పూజకు కావాల్సిన ఐటమ్స్ ఉంటాయి కదా, నేను వాటిని కూడా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నా. సో రేపు వెంటనే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను పూజకు కావాల్సిన దీపారాధన ఇవన్నీ కూడా దగ్గరే పెట్టుకుంటున్నాను. సో దట్ ఈజీగా మనం పూజ టైంలో పెద్దగా ఏం ట్రబుల్ లేకుండా చేయొచ్చు. అండ్ అట్లానే మామిడాకులు తీసుకొచ్చాము. సో ఆ మామిడాకులు కూడా గుమ్మానికి అదంతా కట్టేసి, అండ్ మిగతావి మనకి పళ్ళెంలో మనం ఏవైతే ప్రసాదాలు ముందు రోజు స్టవ్ క్లీన్ చేస్తాం కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ పూజ రోజు నేను పొద్దున్నే ప్రసాదాలన్నీ రెడీ చేస్తాను. సో ఆ రెడీ చేసిన ప్రసాదాలన్నీ కూడా మనము ఈ పళ్ళాల్లో పెట్టేసి దేవుడి ముందైతే పెడదాము. అండ్ అట్లానే కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చాను నేను. ఆ ఫ్రూట్స్ కూడా మొత్తం దేవుడి ముందు పెడుతున్నాను. అండ్ తీసుకొచ్చిన వినాయకుని విగ్రహం కూడా అరేంజ్ చేస్తున్నాను. అరేంజ్ చేసేసి వినాయకుడిని అక్కడ పెట్టేసి కావాల్సిన పువ్వులు అవన్నీ కూడా దగ్గర ఉంచుకుందాము. సో దట్ పూజ మనం చాలా త్వరగా చేసుకోవచ్చు. సో వినాయకుడి దగ్గర ఏర్పాట్లు అయితే మొత్తం పూర్తయిపోయాయండి. సో మనము ఇంకా నెక్స్ట్ ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేస్తాం కాబట్టి ఇంకా మనం డ్రెస్అప్ అయిపోయి నెక్స్ట్ పూజ స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు నేనైతే ఈ శారీ కట్టుకున్నాను. సో నా అవుట్లుక్ అయితే ఇట్లా వచ్చింది. అండ్ పూజ స్టార్ట్ చేసే ముందు మీకు దేవుడి దగ్గర డెకోర్ ఇదంతా ఎట్లా చేశాను అనేది కూడా ఒకసారి చూపిస్తున్నాను. సో ఆ గార్లాండ్స్ లోటస్ అది బ్యాక్గ్రౌండ్ కింద పెట్టాము. దాని తర్వాత వినాయకుడికి బ్యాక్ ఒక ఆర్చ్లా తయారు చేశాను. అది ఎలా చేసాము అనేది మీకు కావాలి అనుకుంటే మీరు జస్ట్ నాకు ఒక కింద కామెంట్ చేయండి. సో నేను మీకు చెప్తాను ఎలా వచ్చింది అనేది. నేను పూజ అంతా రికార్డ్ చేయలేదండి, ఓన్లీ లాస్ట్ పార్ట్ వరకే రికార్డ్ చేశాను. సో మా ఇంట్లో పూజ అయితే మేము ఇలా చేసుకున్నాము. మీరందరూ మీ ఇంట్లో పూజ ఎలా చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మేము యూఎస్ఏలో ఈ వినాయక చవితి పూజ వచ్చేసి ఫ్రైడే నైట్ చేసుకున్నాము. ఎందుకు అంటే మాకు సాటర్డే మార్నింగ్ 7 కల్లా వినాయక చవితి వెళ్ళిపోతుంది. సో బెటర్ సాటర్డే మార్నింగ్ 7కి మనం చేసుకోవడం కుదరదు కాబట్టి ఫ్రైడేనే చేసేసుకున్నాము వినాయక చవితి, బికాస్ చవితి అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రైడే పూజ అయిపోయాక సాటర్డే మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్లో కూడా చాలా బాగా పెట్టారండి. నేను ఇదివరకు 2014 నుంచి యూఎస్లో ఉన్నాను కానీ ఎప్పుడు ఇంత పెద్ద వినాయకుడిని ఇలా పెట్టడం నేను చూడలేదు. ఈ ఇయర్ అయితే చాలా బాగా చేశారు. చాలా పెద్ద వినాయకుడిని తీసుకొచ్చి పెట్టారు టెంపుల్లో. చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ గణేష్ వినాయక చవితి రోజు మాత్రమే సెలబ్రేషన్స్ కాదు, ఇక్కడ కూడా వినాయకుడిని మన ఇండియాలో ఉంచినట్టు 9 days ఉంచుతున్నారు. దాని తర్వాత గణేష్ నిమజ్జనం చాలా గ్రాండ్గా చేస్తున్నారు. మీరు ఆల్రెడీ చాలా వీడియోస్ చూసే ఉంటారు ఎంత గ్రాండ్గా చేస్తున్నారు గణేష్ నిమజ్జనం అని. అండ్ అట్లానే ఇక్కడ కూడా లడ్డు వేలంపాట కూడా వేస్తున్నారు చాలా సిటీస్లో. అండ్ ఆ లడ్డు కూడా చాలా ఎక్కువ మనీ పెట్టుకుంటున్నారు. సో నాకేమనిపిస్తుంది యూఎస్లో కూడా మన ఫెస్టివల్స్ అనేవి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో హ్యాపీ ఫర్ దట్. సో ఇదండి ఈ వీడియో. మీ అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.